గరుడ సంజీవని దీని గురించి అందరూ వినే ఉంటారు, కానీ దాని రియాలిటీ చాలా మందికి తెలియదు. అది నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎందుకు ప్రయాణిస్తుంది, అలాగే అది చనిపోయే వారిని సైతం నిజంగానే బ్రతికిస్తుందా? వాస్తవంగా హిమాలయ పర్వత శ్రేణుల పాదాల వద్ద దట్టమైన అడవులలో కనిపించే అరుదైన మూలిక ఈ గరుడ సంజీవని. ఇది ఒక ఔషధ మూలిక. ఆయుర్వేదంలో ప్రాణాంతకమైన పాము కాట్లు మరియు తీవ్రమైన ఇన్ఫెక్షన్ల చికిత్సకు ప్రధానముగా ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం ఈ మూలికలో ఎలాంటి మాయాజాలం లేదని, దాని ప్రత్యేకమైన ఆకారం కారణంగా నీటికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుందని వారి అభిప్రాయం. వర్షం పడిన తర్వాత మట్టి నుండి వచ్చే సువాసనను చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ సువాసన మట్టి నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. ఈ సువాసన వర్షపు నీటి నుండి కానీ మట్టి నుండి కానీ రాదు. వాస్తవంగా ఈ సువాసనను పెట్రిచోర్ అంటారు. ఇది ఒక కెమికల్ రియాక్షన్ కారణంగా వెలువడుతుంది. మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, దానిని యాక్టినోమైసెట్స్ అంటారు. వాటిపై వర్షపు బిందువులు పడినప్పుడు ఆ బ్యాక్టీరియా యాక్టివ్ అయిపోతుంది. చాలా డిఫరెంట్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అవి వర్షపు బిందువులతో బ్లెండ్ అయి సువాసనను వెదజల్లుతాయి. చైనా ఈ నకిలీ వాటర్ ఫాల్ ను నిర్మించి ప్రజలను పిచ్చోళ్ళను చేస్తుంది. కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసిపోయింది ప్రజలకు. వాస్తవంగా చైనాకు చెందిన యూన్టైమ్ మౌంటైన్ వాటర్ ఫాల్ చైనాలోనే కాదు, మొత్తం ఏషియాలోనే అతి ఎత్తైన వాటర్ ఫాల్. దీని ఎత్తు 314 మీటర్లు. అయితే కొంతమందికి అనుమానం ఏమిటంటే ఈ వాటర్ ఫాల్ నుండి జాలువారే నీరు నేచురల్ గా రావడం లేదేమో అని. తన అనుమానాన్ని క్లియర్ చేసుకోవడం కోసం ఒక టూరిస్ట్ బాహుబలిలో ప్రవాస్ ఎక్కినట్లు ఎక్కాడు ఆ వాటర్ ఫాల్ ఉన్న పర్వతం పైకి. అక్కడ సీన్ చూసి మనోడి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నిజంగానే పైపుల ద్వారా నీరు వస్తుంది. దాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది.